దీంట్లో కామెడీ యాంగిల్లో పంచలేసే ఉండదు. ఒక పక్కన బామర్ది క్యారెక్టర్ ఉండి బావకు వచ్చే కష్టాలు షేర్ చేసుకొని, సో ఒక డిఫరెంట్ చెల్లి, ఓ తిక్కల చెల్లి, ఇలాంటి ఫ్యామిలీలో కొంచెం బెటర్ నేనే మాట. సో వాళ్ళ మధ్య నిలిగిపోయే క్యారెక్టర్ మాట నాది. సో అంతా సిచ్యువేషన్ తగ్గట్టు వచ్చే కామెడీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మా చెల్లి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకుండా చేతపడి నేర్చుకుంటుంది. యాక్చువల్గా ఆ విషయం నాకు తెలుసు, బావకు చెప్పకుండా పెళ్లి చేసాం. మా వాడు వచ్చి నాకు చెప్తానండి, మీ చెల్లి చేతపడి చేస్తుంటే దానికి పార్ట్ టైం చెప్పి వదిలేసి పూజలు చేసుకుంటుంది. అలా బయటికి వెళ్ళి క్షుద్ర పూజలు చేసుకొని సరదా వస్తుంది నైట్ టైం. మనవాడికి ఏమైనా కంగారు పడతారు, మనవాడికి కావాల్సిన నైట్ టైమే కదా, నైట్ టైం ఉండదు వచ్చిన బాధ. దానికి ఏదో చెప్పి కన్విన్స్ చేసి, అది కదమ్మా కొంచెం ఇంట్లో ఉండు, తర్వాత అప్పుడప్పుడు వెళ్తూ ఉండు, నేను మాడగాని ఇంట్లో పెట్టుకుంటుంది పార్ట్ టైం. ఆ పూజల వల్ల దయ్యాలు ఇంటికి వచ్చి దీంతో పడి తిరిగి ఇలా ఒక కామెడీలో అంత అలాంటి చేతపడి. మీరు చెప్తుంటేనే నవ్వుతున్నాను సార్. థియేటర్లో ఖచ్చితంగా ఉండదు, థియేటర్లో ఉంటుంది. అది మా కాదు, ఇదే స్టోరీ. ఇది అంత పబ్లిక్గా చెప్పేస్తే ఉండదేమో అనుకున్నాను సార్. లేదు, మీకు ఇప్పుడు చెప్తే ఖచ్చితంగా మీరు అన్నారు కదా, జనాలు ఖచ్చితంగా వచ్చి చూస్తారు. చేతపడి చెల్లా అంటే బయటకు పంపించి ఇష్టం లేక ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోమని చెప్తాం కదా. నైట్ ఇలా తెలిపోయి నైట్ టైం శారీ కట్టుకొని వెళ్ళి శ్మశానంలో తిరిగి వస్తుంటుంది. సార్ మీరు చెప్పిన పాత్రలన్నీ కళ్ళ ముందు అలా ప్రత్యక్షం అవుతుంది. సో ఆ ప్రాసెస్లో మాకు వచ్చిన దయ్యాలతో ఉన్న ప్రాసెస్సే సినిమా అంతా.